జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు తెలంగాణ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆందోళన చేసింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఉద్యోగులపై దాడిని ఖండిస్తూ నిరసన చేపట్టారు. ఉద్యోగులు కలెక్టర్పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరారు నేతలు. రోజున వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామంలో ఏదైతే భూసేకరణ నిమిత్తం అభిప్రాయ సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఏదైతే ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్ళిన క్రమంలో కొంతమంది అల్లరి మూకలు మరియు దుండగులు రైతుల ముసుగులో వచ్చి మా యొక్క జిల్లా కలెక్టర్ గారి అలాగే మరియు కొంతమంది అధికారుల మీదకి విచక్షణారహితంగా దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదొక బ్లాక్ డేగా మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఉద్యోగులు ఏదున్నాయని కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సేవకులుగా పాలకులు ఎవరున్నా పర్వాలేదు కానీ వారు తయారు చేసే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు అందించడం కోసం, ప్రజల సేవ కోసం మాత్రమే ఆ యొక్క గ్రామాలను సందర్శించడానికి మా అధికారులు కానీ మా ఉద్యోగులు కానీ వెళ్తున్నారు. అలా వాళ్ళు వెళ్ళిన క్రమంలో ఇలా ఈ విధంగా దాడి చేయడం ఎంతవరకు సమంజసం? ఇలా ఉద్యోగికి కనీస భద్రత లేదు. మహిళా ఉద్యోగులు కూడా ఎంతోమంది గ్రామాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. ఇలాంటి సంఘటనల వల్ల మా యొక్క మనోధైర్యం, మా యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మేము ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి? ఈరోజు ఎవరైతే ఇట్లాంటి దుండగులు కావాలని ఉసిగొల్పుకుంటా రైతుల నెపంతో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి, ఇట్లాంటివి మానుకోవాలి. ప్రభుత్వం కూడా మా ఉద్యోగులందరికీ కూడా రక్షణ కల్పించాలి. దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మా తరఫున, మా ఉద్యోగ జేఏసీ తరఫున, జగిత్యాల జిల్లా ఉద్యోగులందరి తరఫున కోరుతున్నాం.